నమస్తే అండి. నా పేరు డాక్టర్ డి. మాధురి, ఎండీ ఆయుర్వేద జనరల్ ఫిజిషియన్, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్. ఈరోజు మనం సోరియాసిస్‌లో ఏం డైట్ ఫాలో అవ్వాలి? సోరియాసిస్‌లో ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సోరియాసిస్ అంటే ఏంటి? సోరియాసిస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. అంటే అదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అది మన చర్మం మీద పొలుసుల్లాగా చిన్న చిన్న ప్యాచెస్‌లా ఫార్మ్ అయ్యి వస్తూ ఉంటుంది. అదేంటంటే మామూలుగా స్కిన్ ఒక ఎవ్రీ 30 డేస్‌కి మనకి కొత్త స్కిన్ అనేది ఫార్మ్ అవుతుంది. కానీ ఇందులో ఏమవుతుంది సోరియాసిస్ కండిషన్‌లో అంటే అలా అంటే ఒక 30 డేస్ టైం పట్టే ఫార్మ్ అయ్యే స్కిన్ లేయర్స్ 3-4 డేస్‌లోనే ఫార్మ్ అయిపోతుంది. అంటే అంత ఫాస్ట్‌గా ఫార్మ్ అయిపోయి ఆ బయట ఉన్న లేయర్ అనేది బయటికి పోకుండా ఒకదాని మీద ఒకటి కింద నుంచి మనకి ప్రొడక్షన్ జరుగుతూ ఉండేసరికి ఏమవుతుంది అంటే అది ఆ స్కిన్ కాస్త లావుగా అయిపోయి పైన ఉన్న స్కిన్ లేయర్ అంతా పొట్టు పొట్టుగా రాలుతుందనమాట. దాంతో ఏమవుతుందంటే ఇచ్చింగ్ ఎక్కువ ఉంటుంది. అలాగే రెడ్‌నెస్ ఉంటుంది. బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఇంకా ఇందులో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవ్వడం వల్ల మొత్తం అక్కడంతా రెడ్ ప్యాచెస్‌లా కనిపిస్తూ ఉంటాయి. ఇందులో మెయిన్‌గా ఇచ్చింగ్ అనేది సివియర్‌గా ఉంటుందనమాట. చేప పొలుసులాగా రాలిపోతూ ఉంటుంది. దీంట్లో ఆహారం నియమాలు ఎలా ఉంటాయి అంటే మాంసాహారం అనేది తీసుకోకూడదు. అట్లాగే ఎగ్స్ కూడా తినకూడదు. అట్లాగే మిల్క్ ప్రొడక్ట్స్ గానీ, ఇంకా ఇందులో వచ్చేసి బేకరీ ఫుడ్స్ ఇట్లాంటివి అన్నీ తీసుకోకూడదు. ఎందుకంటే వీటి వల్ల ఏమవుతుందంటే ఇంకా మన వ్యాధిని ఎక్కువ అవ్వడానికి అవకాశాలుంటాయన్నమాట. అట్లాగే తీసుకోవాల్సినవి ఏంటి అండ్ ఆకుకూరలు ఎక్కువ తీసుకొని ఇంకా ఉడకబెట్టిన కాయగూరలు లాంటివి తీసుకోవాలంటే ఆనపకాయ, పొట్లకాయ, సొరకాయ ఇలాంటివి బీరకాయ ఇలాంటివి కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అట్లాగే డైలీ సన్‌కి ఎక్స్‌పోజర్ అనేది ఉండాలి. ఎర్లీ మార్నింగ్ అట్‌లీస్ట్ ఒక 15-20 మినిట్స్ అన్నా సన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యి ఉంటే మనకి చర్మం మీద ఆ డ్రైనెస్ అనేది ఎక్కడైతే పులుసులవి రాలిపోవడం ఉంటుందో ఆ సన్ నుంచి వచ్చిన విటమిన్ డి మన బాడీలోకి వెళ్ళి కొంచెం హెల్ప్‌ఫుల్ అవుతుందనమాట. ఇట్లా చేయడం అట్లాగే స్కిన్ అంతా డ్రైగా ఉంచుకోకుండా చూసుకోవాలి. ఎక్స్‌టర్నల్‌గా ఏమన్నా మాయిశ్చరైజర్స్ అట్లా ఏమన్నా లైట్‌గా అప్లై చేసుకోవాలి. లేదంటే సింపుల్‌గా వెన్న అన్నా సరే మనం అప్లై చేయొచ్చు. లేకపోతే కొబ్బరి నూనె కొంచెం వాటర్ కలిపి 2 కలిపితే మనకొక పేస్ట్‌లా ఫార్మ్ అవుతుంది. అది గూడా ఎక్స్‌టర్నల్‌గా అప్లై చేసుకోవచ్చు. ఇట్లా కొన్ని ఎక్స్‌టర్నల్ అప్లికేషన్స్ చేసుకుంటే అట్లాగే ఇంటర్నల్‌గా గూడా మెడిసిన్స్ ఉంటాయి. ఇంటర్నల్ మెడిసిన్స్ ఆయుర్వేదంలో మంచి రక్త శోధకాలుంటాయి. అట్లాగే వాత కఫ డిజార్డర్ అంటాం దీన్ని. సో, దీన్ని లోపల నుంచి ప్యూరిఫై చేయడానికి మెడిసిన్స్ ఉంటాయి. అట్లాగే పంచకర్మ ప్రొసీజర్స్ గూడా ఉంటాయి. సో, పంచకర్మ ప్రొసీజర్స్‌లో తక్రధార అని ఉంటుంది. అట్లాగే వమనము, విరేచనము ఇట్లాగ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. అది పేషెంట్ కండిషన్ బట్టి అడ్వైస్ చేస్తామనమాట. సో, ఇట్లా డైట్ ఫాలో అవుతూ అట్లాగే కొంచెము సన్ ఎక్స్‌పోజర్ ఉండి కొంచెం స్కిన్ కేర్ తీసుకొని అట్లాగే స్నానం చేసినప్పుడు గూడా ఏంటంటే సోప్స్ లాంటివి వాడకుండా సున్నుపిండి గానీ, లేకపోతే ఓట్స్ మీల్ గానీ ఇట్లా ఏమన్నా మనం ఎక్స్‌టర్నల్‌గా యూజ్ చేసుకుంటే మన స్కిన్‌కి ఇంకా ఎక్కువ అవ్వకుండా సోరియాసిస్ అనేది ఎక్కువ అవ్వకుండా చూస్తామనమాట. సో, ఇంటర్నల్ మెడికేషన్స్ ప్లస్ కొంచెం ఈ లైఫ్ స్టైల్‌లో ఈ కొంచెం చేంజెస్ అని చేసుకుంటే ఉంటే గనక మనం సోరియాసిస్‌ని నెమ్మదిగా తగ్గించొచ్చు. థాంక్ యూ.